నా పేరు కనకదుర్గ అండి. నేను డ్యాన్స్ గురువునే. చూడలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. పిల్లల డ్యాన్స్ చూసిన తర్వాత అండి అసలు పిల్లల్ని కాదు మెచ్చుకోవాల్సింది, తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పారు అదే మాట. ఎందుకంటే వాళ్ళు చెప్పేసారు కాబట్టి నేను నాకు చెప్పడానికి ఏం లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తే కంపల్సరీగా పిల్లలు పైకి వస్తారండి. వాళ్ళకి అసలు చెప్పి చేస్తున్నప్పుడు కూడా అసలు ఎలా చేయాలి, ఇలా చేయాలి అన్న ఒక ఆతృత వాళ్ళ మనసులో నుంచి వాళ్ళ కళ్ళల్లోనూ అవగాహన ఎలా వస్తున్నాయంటే అసలు చెప్పడానికి వీల్లేదు. అంతా ఇంక చిన్నపిల్లలు కూడా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే చాలా బాగా అనిపించిందండి. చిన్న చిన్న పిల్లలు అసలు పెద్దవాళ్ళకంటే కూడా చిన్న చిన్న పిల్లలు చేసే డాన్సులే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయండి. ఎందుకంటే నా దగ్గర కూడా పిల్లలు ఉన్నారు, చేస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ఆయన కూడా తెలుసు నాకు, కానీ అనుకోకుండా కలుసుకోవడం అయిందనమాట. అనంతపురం నుంచి మా డాన్స్ గురువు గారు వచ్చారు. ఆయన ఇక ప్రోగ్రామ్ ఉందమ్మా వెళ్దామని చెప్పారంటే సరే అని చెప్పి వచ్చారనమాట. అట్లా కలుసుకోవడం అయింది. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించిన వాళ్ళు మేడం గారు, రమాదేవి గారు, వీళ్ళందరూ కూడా నాకు బాగా ముందు నుంచి తెలుసు, చాలా రోజుల నుంచి కలిసేయారు. కానీ ప్రోత్సాహం ఒక డ్యాన్స్లోనే కాదండి, పిల్లల ఎడ్యుకేషన్లో కూడా మీరు ఇంట్రెస్ట్ చూపాలి. మెయిన్ ఇంపార్టెంట్ నేను కోరుకునేది ఏంటంటే, నాకు నచ్చండి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది మీరు మర్చిపోండి. పిల్లలకి సెల్ ఫోన్లు వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. వాళ్ళు ఇది చూస్తాను అది చూస్తానంటారు, అవన్నీ చూడనివ్వకూడదు. ఇటు పరిస్థితుల్లోనూ పిల్లలకి అది ఇచ్చారంటే చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది, డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మనం పిలిచినా కూడా వస్తున్నారని చెప్పాలి, ఇట్లా కష్టకుంటారు తల్లిదండ్రులు పిల్లలు. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది మీరు మర్చిపోండి. అది తీసుకుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బెదిరిస్తేనా సరే, ఒక దెబ్బ కొట్టైనా సరే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వాళ్ళకి అందకుండా చేయండి, వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. సెల్ ఫోన్ చూడడం మంచిది కాదమ్మా, మీరు మంచి చదువు నేర్చుకోండి, మంచి డ్యాన్స్ నేర్చుకోండి, మాటలు, సంగీతం, వీణ ఇవన్నీ కూడా నేర్చుకోండి. మీకు ఫ్యూచర్లో ఇక ముందుకు చదువు లేకపోయినా తెలివి లేకపోయినా ఇది చేసుకునైనా కూడా బ్రతికే అంత అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు మాత్రం పిల్లలకి చేతికి ఇవ్వకండి. కానీ పిల్లలు మాత్రం చాలా బాగా చేశారండి పర్ఫార్మెన్స్. గురుగారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరెంట్స్, మీరు ఇంతమంది పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రోత్సహించి మీరు ప్రోగ్రామ్కి తీసుకొచ్చారని అంటే కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించాలి. చాలా చాలా సంతోషంగా ఉందండి. గీతారాం గారు చాలా కష్టపడి ప్రోగ్రాంలు ముందుకు తీసుకొచ్చి పిల్లలందరినీ కూడా స్టేజ్ మీద నిల్చోబెట్టారు, పెద్దలందరినీ కూడా నిల్చోబెట్టారు, అందరికీ కూడా సన్మానం చేశారు. చాలా చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. నా పేరు కనకదుర్గ, గుర్తుపెట్టుకొని నేను డ్యాన్స్ గురువునే. ధన్యవాదాలండి.